నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. నిషేధిత భూముల నుంచి వెళ్ళి మన సంతోష్ రావు ఇంకా వాళ్ళ ఆవిడ గారి పేర్లు అయితే తీశారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో కూడా కవిత గారి బంధువుల పేర్లు కూడా తీసేశారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఇది ముందుకు ఎలా వెళ్తుంది అనేది మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి సంతోష్ రావు పేరు కూడా మనకి వినిపిస్తుంది. వాళ్ళకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి వినిపిస్తుంది. సో అందులో అయితే వాళ్ళ ఆవిడ పేరు మీద కూడా చాలా కోట్లలో ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో అందులో వీళ్ళ పేర్లు తొలగించారు, ఆ లిస్టుల నుంచి తీసేశారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? ఇప్పుడు మనం చూస్తేనమ్మా, తెలంగాణలో ఎక్కడ కూడా కుటుంబ పాలనే నడిచింది. అంటే ఈ గత 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా కుటుంబ పాలనే నడిచింది. సో కేసీఆర్ గారు కొడుకు, కూతురు, అల్లుడు, తర్వాత వదిన కొడుకు అనుకోండి సంతోష్ రావు. సో వీళ్ళ 5గురిది ఇంకా ఏదైనా సరే వాళ్ళ 5గురే. ఇంకా వాళ్ళు ఏం చేసినా మన స్టేట్ బడ్జెట్ మనకు విడిపోయేటప్పుడు, రాష్ట్రం విడిపోయేటప్పుడు 6000 కోట్లతో అప్పుతో మనం విడిపోయాం. అప్పటికి మన స్టేట్ మిగులు బడ్జెట్, ఎందుకంటే స్టేట్ విడిపోయిన కొత్తలో కాబట్టి కొంచెం అప్పులు పంచుకోవడంతో తెలంగాణ స్టేట్కి 6000 కోట్ల అప్పులు వచ్చాయి. సో తర్వాత వీళ్ళు చేసిన అప్పులు ఈ 10 సంవత్సరాలకు కాను 9 లక్షల కోట్లు అప్పు చేశారు. 9 లక్షల కోట్లు అప్పు చేసి సో ఏం డెవలప్ అయ్యింది? సరే, ఇక్కడికి వచ్చిన మిగులు బడ్జెట్లో ఉన్న స్టేట్లో వచ్చిన ఆదాయం అంతా ఏమైంది? అప్పు పోత అట్లా ఉంచు, ఈ మిగులు స్టేట్లో వచ్చిన ఆదాయం ఏమైంది? ఇన్ని లక్షల కోట్లు ఏమైపోయినట్టు? ఇంత డబ్బులు కూడా వీళ్ళు అది కూడా సరిపోకుండా నిషేధిత భూముల మీద కూడా పడ్డారు. ఇవన్నీ సరిపోలేదు. సో ఇప్పుడు ఏమంటే ధరణి గురించి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సో ధరణి గురించి ఇన్వెస్టిగేషన్ ఏదన్నా మనం తర్వాత చూద్దామని చెప్పి రేవంత్ గారు ఆపారు. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే నిషేధిత భూముల్లో నుంచి వాళ్ళ పేర్లు తీయించేసుకుంటున్నారు. అంటే ముందు జాగ్రత్త పడుతున్నారు. అంటే అదే పొద్దున ఎక్కడ మనం కేసుల్లో ఇరుక్కుంటామా, మనం దీనికోసం మళ్ళీ తిరగాల్సి వస్తుంది, మళ్ళీ దీని మీద ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకని వాళ్ళు గెస్ట్ చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ వస్తుందని వాళ్ళు గెస్ట్ చేయలేదు. వేరే పార్టీ మనమే ఉంటాం, మళ్ళీ థర్డ్ టైం కూడా మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్న ఆలోచనలో ఉన్నారు. సో దాని మూలాన ఏమైందంటే ఖచ్చితంగా మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం కదా అని ఆరాంగా ఉన్నారు. సో ఇప్పుడు ఏమంటే ధరణి గురించి ఇవన్నీ గురించి బయట వస్తున్నాయి కాబట్టి ఇవి ఎలక్షన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే నిషేధిత భూముల్లో నుంచి మన పేర్లు తీయించేద్దాం అని స్టార్ట్ చేసి సంతోష్ గారి భార్య మీద ఉన్న పేర్లే కానివ్వండి, ఆస్తుల మీద ఉన్నవే కానివ్వండి, కవిత గారి వాళ్ళ చుట్టాలే కానివ్వండి, వీళ్ళు అదే ఫ్యామిలీ రిలేషన్స్ చుట్టాలు అందరివి కలిపి ఉన్న పేర్లు కూడా తొలగించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. సో అంటే జాగ్రత్త పడుతున్నారు. ఎంత జాగ్రత్త పడినా ఫస్ట్ రికార్డులలో అనేది ఎక్కడికి పోవు కదా. సో అవి ఎట్లాగైనా మళ్ళీ బయట వస్తాయి. ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉండింది ఏంటి ఇవన్నీ కూడా ఎలాగైనా వస్తుంది. సరే, తెలిసిన తర్వాత అంటే మేము ఇప్పుడు మేము స్వచ్ఛందంగా మేము ఇచ్చేస్తున్నాం అన్నట్ట, లేదంటే మేము మారిపోయాం అన్నట్ట, మాకు జ్ఞానోదయం అయింది అన్నట్ట ఏమనుకోవాలి? అంటే ఇన్ని రోజులు చేసిన దానికి ఇప్పుడు ఇంత సడన్గా వీళ్ళలో ఈ మార్పు ఏంటి? ఈ మార్పుకు కారణం ఏంటి? భయం. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ కవిత గారికి అరెస్ట్ అయింది కాబట్టి వీళ్ళు కూడా అంటే ఇంక ఫోన్ ట్యాపింగ్లో కూడా ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఎక్కడ వీళ్ళ మెడకి చుట్టుకుంటుందో అని చెప్పేసి వీళ్ళు పోతుంది. అక్కడ ఆవిడ ఎప్పుడు బయట వస్తారో తెలియదు. సో తర్వాత ప్రణీత్ రావు ఇప్పుడు వీళ్ళ పేర్లన్నీ బయట వస్తాయి. దీనిలో సంతోష్ పేరు కూడా ఉంటుందేమో, ఎందుకంటే ఎక్కువ కేసీఆర్ గారితో ఉండేది సంతోష్ కాబట్టి సంతోష్ పేరు కూడా ఉండొచ్చేమో. ఇవన్నీ బయట వస్తాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ ధరణి ఎలక్షన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని ఆపారు, ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు అని. సో తర్వాత అది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దానిలో ఉన్న భూముల నుంచి మొత్తం రికార్డ్ పరంగా బయట వస్తాయి. ఇవన్నీ వచ్చే లోపలే మనం ఇప్పుడే వాటిలో నుంచి మనం బయట వచ్చేస్తే పోద్ది కదా అనే ప్లాన్తో వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళకంతటా వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ మళ్ళీ మనం కూడా ఈ కేసుల్లో కూడా ఎక్కడ ఇరుక్కొని తిరుగుతుంటాము, దీనిలో కూడా మనం ఎక్కడ తిరగాల్సి వస్తుంది అని భయపడి వాళ్ళు పక్కకు వచ్చారు. కానీ లేకుండా ఉంటే వాళ్ళు ఇంకా ఎన్ని వందల వేల ఎకరాలు కబ్జాలు చేస్తున్నారు అనేది కూడా మొత్తం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు అది వరకు ఎంత ఉన్నింది, తర్వాత ఎంత, ఈ గత 10 ఏళ్ల క్రితం వాళ్ళ ఆస్తులు ఏంటి,
సో తర్వాత ఎన్ని వేల ఆస్తులు ఎన్ని కోట్లు సంపాదించారు, ఒక్కొక్కళ్ళు లక్షల కోట్లే కాజేశారు. ఈ తెలంగాణ సొమ్మంతా కలిపి వాళ్ళే కుటుంబం మొత్తం దోచుకుతుంది. ఖచ్చితంగా కూడా ఇదంతా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆ భూములు కూడా మొత్తం బయట వస్తాయి. అంటే ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా వీళ్ళ పాలనలో చాలా అనేక అవినీతి అక్రమాలు జరిగినాయి, అవినీతి అక్రమాల కట్టడాలు జరిగినాయి. సో ఇవన్నిటికి విచారణ జరిపిస్తా అని చెప్పారు. సో ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇది ఇట్లా సాగదీత కార్యక్రమం లాగా ఉంటుందంటారా? లేదు, ఖచ్చితంగా వీళ్ళు నీతిమంతులు అనిపించుకోవాలంటే అవినీతి పరులను పట్టుకోవాలి కదా. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తానని రేవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అవినీతి పరులు అవినీతి చేశారో వాళ్ళని బయట తీసుకొస్తేనే కదా ఈయన చెప్పిన దానికి. అపోజిషన్లో ఉన్నప్పుడు నేను మొత్తం కక్కిస్తాను, నేను మొత్తం అవినీతి సొమ్మంతా బయట తెప్పిస్తాను ఇవన్నీ చెప్పారు కాబట్టి అవన్నీ ఆయన తెప్పించి బయట చేస్తేనే కదా రేపు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. సో రేపు పొద్దున ఇంత అమౌంట్ ఇంత అప్పులు ఈరోజు 9 లక్షల కోట్లు తెలంగాణ అప్పుల్లో ఉంది అని అంటే, సో ఇంత మిగులు స్టేట్ని ఇంత రకంగా దీనస్థితికి తీసుకెళ్ళిపోయారు అని అంటే మళ్ళీ దీనిలో ఇన్కమ్ సోర్సెస్ ఉన్న స్టేటు, ఇన్కమ్ ఉంది. సో ఇన్కమ్ ఉండి కూడా మనం అంత అప్పుల్లో ఉన్నాము అని అంటే ఆలోచించాలి ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాం అనేది. ప్రతి ఒక్కళ్ళ మీద లక్షల కొద్దిగా అప్పులు ఉన్నాయి తెలంగాణ ప్రజల్లో. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? చేసింది లాస్ట్ 10 సంవత్సరాలుగా నడిపించిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అవకతవకలే ఈరోజు బట్టబయలు అవుతున్నాయి. అంటే రానున్న రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది వీళ్ళ మీద? వీళ్ళు ఆల్రెడీ అక్రమాలు అంటే అవినీతికి పాల్పడ్డారని తెలుసు, మరి వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా కేసుల గురించి అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ప్రతిదీ కూడా వీళ్ళ నుంచి ఏవేవైతే ఆధారాలన్నీ సేకరించి మొత్తం అయితే కేసులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఊరుకుంటే బీఆర్ఎస్ అంటుందిగా, బీజేపీ అంటుంది ఏమని, మీరు కుమ్మక్క అయిపోయి వదిలేశారా అని. సో బీజేపీ వాళ్ళు అడుగుతుంటారు, ఎందుకంటే మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయి ఇప్పుడు వాళ్ళని వదిలిపెడుతున్నారా అని బీజేపీ అంటది. సో అవన్నీ అనకుండా ఉండాలన్నా వీళ్ళని నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద. అంటే ఆల్రెడీ ఇప్పుడు అయితే ఎన్నికల కోడ్ ఉంది. సో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక్కొక్కరి పేర్లు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ జరిగే అవకాశం ఉందంటారా? ఈ ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత రేపు బీఆర్ఎస్కి ఎంతమంది ఎంపీలు గెలుస్తారో చూసుకున్నా కూడా ఎంత చూసుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళకి సెంట్రల్లో బీజేపీతో కూడా పొత్తు లేదు కాబట్టి, ఈ స్టేట్లో కాంగ్రెస్తో కూడా వాళ్ళకి ఇది లేదు కాబట్టి, గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి ఎంతమంది ఎంపీలు వచ్చినా ఏం జరిగినా కూడా ఇప్పటికే వెళ్ళిపోతున్నారు. రేపొద్దున ఎంపీలైనా గెలిచినా కూడా వాళ్ళు కూడా ఉంటారనే నమ్మకం లేదు, వాళ్ళు కూడా జంప్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడ అరెస్టుల పర్వం స్టార్ట్ అయ్యింది. బీఆర్ఎస్లో అరెస్టుల పర్వం స్టార్ట్ అయింది. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, పార్టీ ఉంటుందో ఉండదో, మనుగడ ఉంటుందో ఉండదో అనుకుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళకి మనుగడ కష్టం అవుతుంది. సో వీళ్ళందరూ ఏంటంటే అరెస్ట్ పాలు అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఇవన్నీ ముందు జాగ్రత్తలు పడుతున్నారని అనుకోవచ్చు మనము. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.